బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ శాఖలో కిల్ విల్ పాండే హల్చల్. అసలు పోలీసుల కంటే ఓవర్ యాక్షన్ చేస్తున్న నకిలీ పోలీస్ అటు లా అండ్ ఆర్డర్ ఇటు ట్రాఫిక్ విధుల్లోనూ అన్ని తానై వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తిరుగుతూ అనధికారిక పోలీసుగా చలామణి అవుతున్నాడంటూ ఇతనిపై పలు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో కొన్ని పోలీస్ కేసుల్లో మధ్యవర్తుల రిపోర్ట్ కోసం అబద్ధపు సాక్ష్యాల నిమిత్తం సదరు ఈ నకిలీ పోలీసును వినియోగించుకున్నారనే సమాచారం అందుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇతని వ్యవహార శైలి గమనించి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కనిపించొద్దంటూ హెచ్చరికలు సైతం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు తన మకాం లా అండ్ ఆర్డర్ నుంచి ట్రాఫిక్ విధులకు మార్చి వాహన తనిఖీల్లో అన్ని తానై వాహనాలు నిలుపుదల చేస్తున్నాడని తెలియవచ్చింది. వాహన పత్రాలు సైతం ఇతడే పరిశీలించి భారీ మొత్తంలో ఫైన్లు వేస్తామంటూ వాహనదారులను బెదిరించి తన ఫోన్ పే నెంబర్లకు నగదు ట్రాన్స్ఫర్ చేయించుకుని అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ పలు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇదంతా ఇక్కడి ట్రాఫిక్ అధికారి కనుసన్నల్లోనే జరుగుతోందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలకు అత్యంత విశ్వసనీయత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ పరువు బజారున పడుతోందా అనే అనుమానం సైతం వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి పోలీసు అధికారులు ఇతనిపై కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీస్ శాఖల్లో కిల్ విల్ పాండేగా ప్రచారంలో ఉన్న చిట్టి ద రోబో గురించి, ఇతనితో ట్రాఫిక్ అధికారికి ఉన్న అనైతిక బంధం గురించి మరిన్ని వివరాలు మరో ఎపిసోడ్లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.